ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను తుడిచివేస్తాము, ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని భారతదేశాన్ని కూడా మావోయిస్టు విముక్త భారత్ మేము చేస్తామని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పదే పదే మాట్లాడడం జరుగుతుంది. మావోయిస్టుల పేరుతోని ఆదివాసీలను అత్యాచారాలకు హత్యలకు గురి చేస్తూ వందల సంఖ్యలో ప్రజల్ని చంపేస్తుంటే మావోయిస్టులను చంపేశారు అని చెప్పి వాళ్ళ జబ్బలు చరవటం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళని ప్రశంసించడం అనేది జరుగుతుంది. అది తప్పు. అక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల పేరుతోనే ఆదివాసీలని చంపేస్తున్నారు అని ప్రజా సంఘాలుగా మేమందరం కూడా చెప్పడం జరుగుతుంది. అందువలన 1/70 చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, 5th షెడ్యూల్ ని గౌరవించాలి. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ స్థలాల్లో సైనిక క్యాంపుల్ని ఎత్తివేయాలి. అట్లాగే వాళ్ళు స్వేచ్ఛగా జీవించడానికి, ఈ హత్యలు అత్యాచారాలు లేని జీవితాన్ని జీవించడానికి అటువంటి సమాజాన్ని, అటువంటి స్వేచ్ఛని వాళ్ళకి అందివ్వాలి అనే దాంతోని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి బంధుమిత్రుల సంఘంగాను ప్రజా సంఘాలుగా ఈ కగార్ ఆపరేషన్ వ్యతిరేకంగా మావోయిస్టులు లేదా ఆదివాసీ పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దీనిలో మేము ఈ ప్రతిపాదనను తీసుకొస్తున్నాము. ఖచ్చితంగా ఎటువంటి షరతులు లేకుండా శాంతి చర్చలను నిర్వహించాలి అని చెప్పి ప్రజా సంఘాలుగా భావిస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.